హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న మరో కొత్త స్టోరీ పేరు కౌగిలి కైలాసం. ఇద్దరు ఆడపిల్లలు ఒక అర్ధరాత్రి చేసిన సాహసం వల్ల ఎదుర్కొన్న పరిస్థితులు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా టర్న్ అయ్యాయి అని చెప్పే స్టోరీయే ఇది. సుమిత్ర, వనజ అప్పుడే ట్రైన్ దిగారు. సమయం రాత్రి 1:30. ట్రైన్ 7ంటికి రావాల్సింది. 6:30 గంటలు లేటు. ఏం చేద్దామే ఇప్పుడు అన్నది వనజ. ఇద్దరి చేతుల్లోనూ చెరో బ్రీఫ్ కేసులు ఉన్నాయి. రాత్రి 10 దాకా బస్సులుంటాయి, ఏ ఇబ్బంది ఉండదనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రైను ఎటూ కాని వేళ వచ్చింది. స్టేషన్లో ఉండిపోదామా అన్నది సుమిత్ర. బోర్, ఇక్కడ మనకు నిద్ర పట్టదు. బ్రీఫ్ కేసులకే కాపలా కాస్తామా, నిద్రదేవతనే ఆహ్వానిస్తామా అన్నది వనజ. పోనీ రిక్షాలో వెళ్ళిపోదామా అన్నది సుమిత్ర. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే స్నేహితురాండ్రిద్దరిది చెరో దారిను. ఇద్దరి ఇళ్ళకి కూడా రిక్షాల్లో సుమారు 30 గంట ప్రయాణం. దారి కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు. ఇద్దరికీ అంతంత మాత్రం బంగారు నగలు ఉన్నాయి. చేతికి వాచీలు ఉన్నాయి. బ్రీఫ్ కేసులో డబ్బు ఉంది. వాళ్ళ రోజు బయలుదేరి వస్తున్నట్లు వాళ్ళ ఇళ్లల్లో తెలియదు. లేకపోతే ఎవరైనా ఒకరు స్టేషన్కి వచ్చి ఉండేవారు. రిక్షాల్లో పోతే హాయిగా 2:30 అయ్యేసరికి నిద్రపోవచ్చు. ఏ బాధ ఉండదు అన్నది వనజ. ఉన్న బాధల్లా 2:30 అయ్యేదాకానే అన్నది సుమిత్ర. వనజ స్నేహితురాలి వంక చురుగ్గా చూసి, భయపడుతున్నావా అన్నది సుమిత్ర. ఆడపిల్లలం, భయపడక తప్పదు కదా అన్నది. ఆడపిల్లలం కాబట్టి భయపడాలనడం నాకు నచ్చదు. పోదాం అన్నది వనజ. వద్దే. వనజకు కోపం వచ్చింది. కాలేజీలో వనజ అంటే మగవాళ్లకు చాలా భయం. ఆడవాళ్లను మగవాళ్ళ కంటే తక్కువ చేయటం ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఇద్దరు బిఏ పాస్ అయ్యారు. ఒకే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నారు. అనుకున్న ప్రకారం వాళ్ళు రేపు రావాల్సింది. అవసరం లేకపోవడం వల్ల వాళ్ళు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. ఇంటర్వ్యూ వచ్చిన ఊళ్ళో ఇద్దరికీ చుట్టాలున్నారు. వాళ్ళని కూడా ఎవరైనా అనుసరించవలసిన అవసరం లేకపోయింది. నీకు భయం ఉంటే నువ్వు స్టేషన్లో ఉండిపో, నేను మాత్రం ఇంటికి వెళ్ళిపోతాను అన్నది వనజ. అంత కోపం ఎందుకే, పోదాం అంది సుమిత్ర. ఇద్దరు రిక్షాల స్టాండ్కి వచ్చారు. వీళ్ళు చెప్పిన అడ్రస్ వింటూనే ఇద్దరు రిక్షా వాళ్ళు ముందుకు వచ్చి రండమ్మా అన్నారు. వాళ్ళ చూపులు బాగాలేవు. సుమిత్ర గొనిగింది వనజ చెవుల్లో. కానీ వనజకు వాళ్ళే నచ్చారు. మనం వాళ్ళ చూపులు కాదు, బేరం చూసుకోవాలి అన్నదామ. మిగతా వాళ్ళ మీద ఓ ₹10 తక్కువకు వస్తున్నారు వాళ్ళు. నాకు భయం వేస్తుంది అన్నది సుమిత్ర. భయం అన్నది మనసులో ఉంటుంది. మనసు సరిపెట్టుకుంటే భయం ఉండదు. అసలు మనసు అన్నదే లేకపోతే భయం అన్న పదానికి అర్థమే లేదు. నీకు నా హామీ అన్నది వనజ. భయపడుతూనే సుమిత్ర రిక్షా ఎక్కింది. ఉన్నంతలో ఇద్దరిలోనూ కాస్త చూపులు బాగున్న వాటిని ఎన్నుకొన్నది ఆమె. వనజ ధైర్యంగా రిక్షా ఎక్కింది. కొద్ది గజాల దూరం రిక్షాలు కలిసే వెళ్ళాయి. తర్వాత స్నేహితురాలిద్దరూ ఒకరికొకరు టాటా చెప్పుకున్నారు. రిక్షా ఓ చోట ఆగింది. రిక్షా ఆపావేం అంది సుమిత్ర. చైను ఊడిందమ్మా అన్నాడు రిక్షావాడు. సరే, తొందరగా పోనీ అంది సుమిత్ర. ఆమె బితుకుమంటూ రిక్షాలో కూర్చొని ఉన్నది.
రిక్షావాడు చైన్ వేసుకున్నాడు. మళ్ళీ రిక్షా బయలుదేరింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ రిక్షా ఆగింది. సుమిత్ర కంగారుగా, ఏం ఆపావు అన్నది. చైన్ అన్నాడు వాడు నీళ్ళు నములుతూ. మళ్ళీ ఊడిందా అంది సుమిత్ర. లేదమ్మా, నాకు నీ మెడలో బంగారు చైన్ కావాలి అన్నాడు రిక్షావాడు. సుమిత్ర ఉలిక్కిపడి చుట్టూ చూసింది. అంత నిర్మానుష్యంగా ఉంది. దరిదాపుల్లో పిట్ట కూడా లేదు. తీసి ఇచ్చేయమ్మా అన్నాడు రిక్షావాల. సుమిత్రకు కంగారు పట్టుకుంది. ఆ గొలుసు ఖరీదు 3000. అది తనది కాదు, అక్కది. అక్కకి పెళ్ళయింది. ఇంటర్వ్యూకి బోసిమెడతో వెళ్ళవద్దని బలవంతం పెట్టి తానే వేసింది గొలుసు సుమిత్ర అక్క. సుమిత్ర అక్కకు పెళ్ళయింది. అత్తవారు చాలా గడ్డు మనుషులు. ఈ గొలుసు పోతే తండ్రి ఇప్పటికిప్పుడు చేయించి ఇవ్వాలి. ఒక్కసారి 3000 ఇవ్వాలి. నేను ఇవ్వను, ఇది నా గొలుసు కాదు, ఎరువుది అని. ఎరువుదైతే నాకేం, బంగారందే కదా అన్నాడు రిక్షావాడు. సుమిత్ర మరోసారి చుట్టూ చూసింది. ఎక్కడ పిట్ట కూడా కుయ్యటం లేదు. ఇది బంగారం కాదు అందామె తెగించి. రిక్షావాడు నవ్వి, అయితే ఇవ్వడానికి ఆలోచన ఎందుకు అన్నాడు. సుమిత్ర ఇక మాట్లాడలేదు. నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు. తొందరగా గొలుసు తీస్తావా, నన్ను బలవంతంగా లాక్కోమంటావా అన్నాడు వాడు. సుమిత్ర మాట్లాడాలనుకుంది. గొంతు పెగల్లేదు. కదలాలనుకుంది. మనిషి బిగుసుకుపోయింది. రిక్షావాడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు. నగా హుక్కు తీశాడు. చూస్తుండగానే ఆ గొలుసు వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. సుమిత్రకి ఏడుపు వచ్చింది. ఇదిగో ఆ వాచి కూడా ఇలాగి అన్నాడు రిక్షావాడు. ఆ వాచి కూడా సుమిత్రది కాదు, పక్కింటి ఆవిడది. ఇంటర్వ్యూకి పెడుతున్నదని ఆవిడే బలవంతం పెట్టి ఇచ్చింది. ఎరువు సొమ్ము బరువు చేటు అంటారు. సుమిత్ర పట్ల ఆ సామెత ఇప్పుడు నిజమవుతుంది. రిక్షావాడు ఆమె చేతి వాచిని తానే బలవంతంగా తీసుకున్నాడు. సుమిత్ర ఏడుపు మొదలుపెట్టింది. అది చూసి, అప్పుడే ఏడుస్తావేమిటి అన్నాడు రిక్షావాడు. సుమిత్ర మాట్లాడలేదు. ఆ పెట్టె తెరు అన్నాడు రిక్షావాడు. సుమిత్ర హడలిపోయింది. అందులో 500 రూపాయల క్యాష్ ఉన్నది. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెడుతున్నదని, ధైర్యానికి కొంత డబ్బు దగ్గరుండాలని ఆమె తండ్రి అప్పు చేసి ఆ డబ్బు ఆమెకు తెచ్చి ఇచ్చాడు. వీలైనంత డబ్బు మిగిల్చింది. ఇప్పుడు ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇంకా నన్ను ఇంతటితో వదిలిపెట్టు అన్నదామె. ముందు పెట్టి తెరు అన్నాడు రిక్షావాడు కఠినంగా. అరుస్తాను, ప్రతిఘటిస్తాను, ఇంక నన్ను వదిలిపెట్టు అన్నదామె. అలా చేస్తే నిన్ను పాడు చేసి మరీ పెడతాను. నీ ఒంటి మీద బట్టలు కూడా ఎత్తుకొని పెడతాను అన్నాడు రిక్షావాడు. సుమిత్రకు ఏం చేయాలో తెలియలేదు. పాపం ఆడపిల్ల, ఆమెకు వేరే దారి ఏమీ లేదు. రిక్షావాడు ఆడపిల్లల్ని ఎలా బెదిరించాలో అలా బెదిరించాడు. బ్రీఫ్ కేస్ తెరుచుకుంది. అందులోని డబ్బు మాత్రమే కాక ఖరీదైన బట్టలు కూడా వాడు తీసుకున్నాడు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆ రాఘవ్ గారి రిక్షాలో ఎక్కి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవే కాదు. వాడు మహారూలు మనిషి. అయినా మాకు అదే ఉపయోగపడుతుంది. మీలాంటి కకృతి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అన్నాడు రిక్షావాడు. సుమిత్ర బొమ్మలా ఉండిపోయింది. అన్నీ పోగొట్టుకున్నట్లే ఉన్నది ఆమెకి. రిక్షా దిగో అన్నాడు రిక్షావాడు. ఇక్కడ
అన్నది సుమిత్ర. బాగుంది, నిన్నిక్కడ దింపకుండా ఇంటి దాకా దిగబెట్టడానికి నేనేమైనా వెర్రాడినా అనుకున్నావా అన్నాడు రిక్షావాడు. రిక్షావాడు సుమిత్రకు దారి చూపిస్తూ, ఇలా తిన్నగా వెళ్ళిపో, దారిలో నీకే భయమూ ఉండదులే అన్నాడు. తేలికైన బ్రీఫ్ కేస్తో సుమిత్ర రోడ్డు మీద నిలబడింది. నీ బెంగ నాకు తెలుసులే, నా ఫ్రెండు నీ ఫ్రెండ్ని వదిలిపెట్టాడులే, ఆమెకున్నదంతా పోతుంది అంటూ వాడు సుమిత్రకి హామీ ఇచ్చాడు. సుమిత్రకు ఆ రిక్షావాడిని వదిలి వెళ్ళాలి అని అనిపించలేదు. ఏ దైవమైనా కరుణించి ఎవరైనా వస్తే బాగుండును. తన సర్వస్వము వాడి దగ్గరే ఉండిపోయినట్లుంది. ఇప్పుడెలాగో అలాగా, అయినా తనకంత అదృష్టమా? ఆమె చూస్తూ ఉండగానే రిక్షా వెనక్కి తిరిగింది. ఆమె చూస్తూ ఉండగానే రిక్షా కనుమరుగైపోయింది. సుమిత్ర ఉసూరని నిట్టూర్చి తన ఇంటి వైపు దారితీసింది. కన్నీళ్లు ఆ దారిని తడుపుతూనే ఉన్నాయి ఇల్లు చేరే వరకు. చైను ఊడిందమ్మా అన్నాడు రిక్షావాడు. సరే, తొందరగా కానీ అన్నది వనజ. కొద్దిసేపట్లో రిక్షా మళ్ళీ బయలుదేరింది. ఓ పావుగంటలో మళ్ళీ ఆగింది. మళ్ళీ చైను ఓడిందా? లేదమ్మా, చైను నాకు కావాలి అన్నాడు రిక్షావాడు. ఏం చైను అన్నది వనజ. నీ మెడలోది అన్నాడు. రాస్కెల్ అంటూ రిక్షా దిగింది వనజ. రిక్షావాడు ముందు కాస్త తడబడినా, ఏంటమ్మా మాటలు జాగ్రత్తగా రాని అన్నాడు. నీ నోటిని బట్టే నా నోరు ఉంటుంది అంది వనజ. చూడమ్మా, ఇక్కడ చుట్టూ ఎవ్వరూ లేరు, రమ్మన్నా ఎవ్వరూ రారు, నేను నిన్నేం చేసినా దిక్కులేదు. మర్యాదగా నీ మెడలోని గొలుసు, చేతి వాచి, పెట్టెలోని డబ్బు, బట్టలు తీసి ఇచ్చేయి, లేదా నేను నీ ఒంటి మీద చెయ్యాల్సి వస్తుంది అన్నాడు రిక్షావాడు. వనజ చుట్టూ చూసింది. వాడు చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ రిక్షాలోని బ్రీఫ్ కేస్ తీసి తెరుస్తున్నట్లుగా నటిస్తూ మెరుపు వేగంతో రిక్షావాడిని ఒక్క తోపు దోసింది. వాడు పడగానే తన శక్తినంతటిని పుంజుకొని పరుగు ప్రారంభించింది. రిక్షావాడు క్షణాల మీద లేచాడు. రిక్షా ఎక్కాడు. వాడి అదృష్టమేమో ముందున్నదంతా డౌను. వనజ పరిగెడుతుంది. అలాంటి పరుగు ఆమెకు అలవాట్లేదు. పైగా ఓ చేతిలో బ్రీఫ్ కేస్ బరువు. కేవలం భయం ఆమెను పరిగెట్టిస్తుంది. రిక్షావాడు ఆమెను దాటించి దారికి అడ్డంగా రిక్షా ఆపి ఒక్క ఉరుకు, నన్ను పోదామనుకున్నావా అన్నాడు. తప్పించుకుని నన్ను పోదామని అనుకున్నావా అని అంటూ వాడి చేతిలో కత్తి ఉంది. నీకు ప్రాణాలే ముఖ్యమో డబ్బే ముఖ్యమో త్వరగా తేల్చుకో అన్నాడు వాడు. వనజ కథ ఇంత దూరం వెడుతుందని ఊహించలేదు. ఇప్పుడు తానేం చేయాలి? మెడలో గొలుసుపోతే మళ్ళీ చేయించుకోవచ్చు, చేతికున్న వాచిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, పెట్టెలో 4 చీరలు, 200 రూపాయల నగదు ఉన్నాయి. ఆ నష్టం పూడ్చుకోవడం పెద్ద కష్టం కాదు. అదే రిక్షావాడితో పెనుగులాడటం వల్ల తన ప్రాణం పోకపోయినా ప్రమాదకరమైన గాయాలు తగలవచ్చు. అవి తనకు అపకారం ఏర్పరచవచ్చు. తను శాశ్వతంగా ఏ గుడ్డిదో కుంటిదో అయిపోతే? తొందరగా ఇవ్వు. వనజవాడికి తన మెడలోని గొలుసిచ్చింది, చేతి వాచి ఇచ్చింది, పెట్టి తెరిచి డబ్బులు ఇచ్చింది. రిక్షావాడు నవ్వాడు. ఇంకా కావాలి నాకు? ఇంకేం లేవు అంది వనజ భయంగా. పెట్టెలో బట్టల కంటే నువ్వు కట్టుకున్న బట్టలు బాగున్నాయి అన్నాడు రిక్షావాడు. అయితే అంది వనజ.
అయితే లేదు గీతే లేదు, అవి కూడా ఇచ్చేసేయి అని అన్నాడు. వనజకు మత్తిపోయినట్లయింది. వృక్షవాడు నవ్వుతున్నాడు. నేను 3rd ఫారం దాకా చదువుకున్నాను. ఓ చిన్న ఉద్యోగం దొరికిన, బుల్లి వ్యాపారం పెట్టుకున్నా, ఏ సినిమా హీరోలాగో ఉండేవాణ్ణి. ఇలాగున్నానని కంగారు పడకు, నీ బట్టలు అడగనులే కానీ అలా పక్కకు పోదాంరా అని అన్నాడు. వనజ మాట్లాడలేదు. బట్టలు ఇస్తావా, పక్కకొస్తావా అని అన్నాడు. రెండూ అవమానకరమైనవే. సుమిత్ర మాట విని స్టేషన్లోనే ఉండిపోతే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు తనేం చెయ్యాలి? వృక్షవాడు చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు. వనజ వాడిని అంతటితో వదిలిపెట్టమని బ్రతిమాలింది. చేతిలో కత్తి ఉంది వాడికి. కత్తంటే నీకు భయం ఉంది. మంచి ఒంటరి ప్రదేశం. నీలాంటి ఆడది నాకు డబ్బిచ్చినా దొరకదు. ఇలాంటి అవకాశాన్ని నేను అస్సలు పోగొట్టుకోలేను అంటూ వృక్షవాడు ఆవేశంతో ఉన్నాడు. ప్రాణాలు పోయినా నేను అందుకు అంగీకరించను అంది వనజ. ఆమె రోడ్డు వైపు ఆశగా చూస్తుంది. ఎక్కడ నరసంచారం లేదు. వృక్షవాడు ఆమె మీద పడ్డాడు. ఆమె వాడిని వెనక్కు తోసింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. వృక్షవాడు ఆవేశంతో పరిసరాలు మరచిపోయాడు. వనజ జీవితంలో ఇదే అంతిమ పోరాటం అన్నట్లుగా ప్రతిఘటిస్తుంది. సరిగ్గా అప్పుడు సైకిల్ బిల్ ఒకటి వినపడింది. వనజ, వృక్షవాడు ఇద్దరే లోకంలోకి వచ్చారు. అప్పుడే సైకిల్ దిగిన ఓ యువకుడు సైకిల్కి స్టాండ్ వేస్తున్నాడు. మొదటిసారిగా వృక్షవాడిలో కంగారు కనబడింది. అయితే వాడు మరోసారి పరిసరాలు చూసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. తన చేతిలో కత్తి ఉన్నది. రక్షించండి, గట్టిగా అరిచింది వనజ. ఆ యువకుడు వృక్షవాడిని ఎదుర్కొన్నాడు. క్షణాల మీద వాడిని మట్టి కరిపించాడు. వనజ 2 చేతులు ఎత్తి ఆ యువకుడికి దండం పెట్టింది. వనజకు వృక్షవాడు తీసుకున్న వస్తువులు వెనక్కి వచ్చేశాయి. నా పేరు శ్రీరామ్ అన్నాడు ఆ యువకుడు. స్నేహితులతో పేకాడి ఇప్పుడు ఇంటికి తిరిగి పెడుతున్నాను అని చెప్పాడు. వనజ క్లుప్తంగా తన కథ చెప్పి, సమయానికి మీరు రాకపోతే బహుశా నా ప్రాణం పోయి ఉండేది అని అంది. ఆడపిల్లలు ఒంటరిగా రాత్రి సమయంలో ఇలా బయలుదేరటం ప్రమాదం అన్నాడా యువకుడు. వనజ బుద్ధిగా తలూపింది. శ్రీరామ్ వృక్షవాణ్ణి వృక్ష ఎక్కమన్నాడు. కానీ వాడు కదలకుండా పడి ఉన్నాడు. వృక్ష తొక్కే స్థితిలో లేనే లేడు. నేను నడిచి వెడతాను అన్నది వనజ. మిమ్మల్ని ఇంటి వద్ద దిగవిడిస్తాను, సైకిల్ వెనకాల కూర్చోగలరా అన్నాడు అతను. అప్పుడు వనజ ఒంట్లో శక్తే లేదు. ఆమె ఆ యువకుడు చెప్పినట్లు చేసింది. దారిలో శ్రీరామ్ అన్నాడు, ఏ విషయంలో వృక్షవాణ్ణి తప్పుపట్టి లాభం లేదు. వాడికటువంటి అవకాశం ఇవ్వడం మనదే తప్పు. అందులోనూ మీ అందం సాధారణమైనది కాదు అని అన్నాడు. వనజ ఆ మాటలకి సిగ్గుపడింది. శ్రీరామ్ ఆమెని ఇంటి వద్ద దింపాడు. వనజ అతడికి ధన్యవాదాలు చెప్పి అతని చిరునామా తీసుకున్నది. తనకు జరిగిన అనుభవం వనజ ఇంట్లో చెప్పుకోలేదు. అంతరాత్రి వేళ సాహసించి స్టేషన్ నుంచి ఇంటికి ఒంటరిగా వచ్చినందుకు ఇంట్లో అంతా ఆమెను కోప్పడ్డారు. మర్నాడు సుమిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని జరిగిందంతా చెప్పుకుంది. వనజ సుమిత్ర వంక నిర్లక్ష్యంగా చూసి, నీ ముఖం చూడగానే వాడికి ధైర్యం వచ్చి ఉంటుంది, లేకపోతే నా వృక్షవాడికి అటువంటి అవకాశం నేను ఇవ్వలేదు అని.
అప్పుడు నా రిక్షవాడు నీకు, నీ రిక్షవాడు నాకు తగలాల్సిందే. అప్పుడు తెలిసేది నీ ప్రతిభ అన్నది సుమిత్ర. వనజకు తన అదృష్టం మీద నమ్మకం ఉన్నది. నిజానికి వనజ కూడా సుమిత్రకలా ప్రవర్తించి ఉంటే రిక్షవాడు ఆమె జోలికి వచ్చి ఉండేవాడు కాదు. ఆమె రిక్షవాడిని రెచ్చగొట్టింది. అప్పుడే వాడికి తన మకాడు, ఆమె ఆడది అని గుర్తుకొచ్చింది. తన శక్తిని చూపాలనుకున్నాడు. అటువంటి పరిస్థితిని చేతిలో కొని తెచ్చుకొని కూడా ఆమె ఆ ఇబ్బంది నుంచి బయటపడగలిగింది. అదృష్టం శ్రీరామ్ రూపంలో వచ్చింది. నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు అనుమానం కలుగుతుంది. ఆ రిక్షావాడు కేవలం డబ్బు తీసుకొని నిన్ను వదిలిపెట్టాడా అని అన్నది వనజ. పోనీ వదిలిపెట్టలేదనుకో అంది సుమిత్ర. మరి అంది వనజ. సుమిత్ర తేలికగా నవ్వి, ఇప్పుడు మా అక్కకు నగ చేయించి ఇవ్వాలి, పొరుగింటావిడికి కొత్త వాచి కొనివ్వాలి, పక్కింటాయన బాకి తీర్చాలి. నేను పోగొట్టుకున్న వాటిల్లో ఇవే నాకు విలువైనవి అన్నది. వనజ నిట్టూర్చి, కొన్ని విషయాలు నేను నీ అంత తేలిగ్గా తీసుకోలేను అన్నది. అదృష్టవంతురాలివి. ఎరువు సరుకులతో బయలుదేరాను, అన్నీ పోయాయి. అదే పరిస్థితుల్లో నీకేం పోలేదు అన్నది సుమిత్ర. ఆమె మనసులో నిజంగానే వనజ అంటే అసూయపడుతున్నది. ఇప్పుడు తన కష్టాలు గట్టెక్కాలంటే తనకు ఆ ఉద్యోగం రావాలి. అయితే వనజ చాలా అదృష్టవంతురాలు. ఆ ఉద్యోగం వనజకే వస్తుందేమో నన్న భయం సుమిత్రకున్నది. కానీ ఉద్యోగం విషయంలో ఇద్దరి అదృష్టం ఒకే విధంగా ఉంది. ఉద్యోగం ఇద్దరికీ వచ్చింది. జీతం నెలకు 500. స్నేహితురాండ్రిద్దరూ కలిసే మళ్ళీ బయలుదేరారు. అయితే వనజ సుమిత్ర అంత ఉత్సాహంగా లేదు. కారణం శ్రీరామ్. ఇంటర్వ్యూ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమె తరచుగా శ్రీరామ్ని రహస్యంగా కలుసుకుంటుంది. శ్రీరామ్ నిరుద్యోగి, ఎంకామ్ పాస్ అయ్యాడు, మంచి ఆటగాడు. 2 ఏళ్లుగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు పూర్తిగా అతడిపైనే ఆధారపడి ఉన్నారు. అతడికి అప్లికేషన్ పెట్టడానికి కూడా డబ్బు దొరకని పరిస్థితుల్లో ఉన్నాడు. శ్రీరామ్ది పేకాటలో హస్తవాసి మంచిది. కొందరు స్నేహితులు అతన్ని తన తరపున ఆడిపెట్టమని బలవంతం పెడుతుంటారు. పెట్టుబడి స్నేహితుడిది, నష్టం వచ్చినా స్నేహితుడిదే, లాభం వస్తే మాత్రం 4వ వంతు శ్రీరామ్కి వస్తుంది. ఆ విధంగా శ్రీరామ్ నెలకి 50 రూపాయలు తక్కువ లేకుండా సంపాదిస్తున్నాడు. ఆ డబ్బే అతడు పై ఖర్చులకు, ఇతరులకు ఉపయోగపడుతున్నది. అయితే చాలా తొందరగా వనజ అండ్ శ్రీరామ్ ఇద్దరు ప్రేమలో పడ్డారు. మన ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చినా మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అంది వనజ. మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు శ్రీరామ్. మీ పెద్దల సంగతి, నీ సంగతి నువ్వు చూసుకో. నేను నా ఇంట్లో అన్ని విధాల సర్వస్వతంత్రాల్ని అన్నది వనజ. అయితే నాకు అంగీకారమే అన్నాడు శ్రీరామ్. ఇప్పుడు వనజ ఉద్యోగం వచ్చింది. శ్రీరామ్ని అక్కడికి వచ్చేయమన్నదామె. మా వాళ్ళని వదిలి ఎలా వచ్చేది? పైగా అక్కడైతే అద్దె కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ మాకు సొంత ఇల్లు ఉన్నది అన్నాడు శ్రీరామ్. వనజ, నేను అక్కడికి వెళ్ళి నీకోసం ప్రయత్నిస్తాను అన్నది. ఇప్పుడు ఆమెకు శ్రీరామ్తో రోజు మాట్లాడటం అలవాటైంది. అతన్ని చూడకుండా ఉండగలనా అని అనిపిస్తున్నది ఆమెకి. అందుకే వెళ్ళి ఉద్యోగంలో చేరటానికి అంత ఉత్సాహంగా లేదు ఆమెకు. అదృష్టం మరోసారి వనజకు కౌగిలించుకున్నది. ఆమె బాస్ సత్యనారాయణ. అతడు ఆమెను తొలి చూపులోనే ప్రేమించాడు.
ఆమెతో తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఏకాంతానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. వనజకు అతడి తీరు నచ్చలేదు. బాస కదా అని సహించింది. ఆఖరికి ఒక రోజున సత్యనారాయణ ఆమెతో, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇష్టపడితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వనజలో ఒక ఆకర్షణ ఉన్నది. ఆ ఆకర్షణకు చాలామంది పురుషులు గురవుతూ ఉంటారు. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే మీరు నా ప్రేమను గౌరవించాలి అన్నది వనజ. అంటే అన్నాడు సత్యనారాయణ. వనజ తన ప్రేమ కథ మొత్తం చెప్పుకొని, మీరు శ్రీరామ్కి ఏదైనా దారి చూపించి మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో నిరూపించుకోండి అన్నది. సత్యనారాయణ తన ప్రేమ స్వచ్ఛతను నిరూపించుకున్నాడు. ఫలితంగా ఆ ఊళ్ళోని మరో కంపెనీలో శ్రీరామ్కి నెలకు 300 రూపాయల జీతం మీద అప్రెంటిస్ ట్రైనీగా పోస్టింగ్ అయింది. శ్రీరామ్ అక్కడికి వచ్చాడు. వనజ అతడు చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు శ్రీరామ్ ఓ రోజున వనజతో. భార్యాభర్తల మధ్య రుణాలుండవు అన్నది వనజ. మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు అన్నాడు శ్రీరామ్. ఏ క్షణంలోనూ నన్ను ఆ వృక్షవాడి నుండి రక్షించావో అప్పుడే నా మనసులో భర్తగా స్థానం సంపాదించుకున్నావు. ఇక్కడ నుంచి మనం భార్యాభర్తలం, అప్పటి నుంచి మనం భార్యాభర్తలం, మిగతావన్నీ పెద్దల ఫార్మాలిటీసు అన్నది వనజ. ఈ సంగతి ముందే చెబితే నేను నీకింత దూరంగా ఉండేవాడిని కాదు కదా అంటూ కాస్త దగ్గరయ్యాడు శ్రీరామ్. వనజ అభ్యంతరం పెట్టలేదు. ఆ విధంగా ఇద్దరు కూడా ఒకటయ్యారు. శ్రీరామ్కి జీవితంపై చాలా ఆశలున్నాయి. అతడు చాలా పెద్ద ఎత్తులో ఉన్నాడు. అతడి అభిరుచులకు అనుగుణంగా వనజ చేతనైనంతలో ఆర్థికంగా అతడికి సాయపడుతూనే ఉన్నది. అలా ఓ సంవత్సరం గడిచింది. ఒక రోజున శ్రీరామ్ ఆమెతో, సారీ వనజ అన్నాడు. ఎందుకంటే నాకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. వధువుతో 20,000 కట్నం, ఆ పైన మంచి హోదాగల ఉద్యోగం. నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నారు అని చెప్పాడు. మరి నువ్వు నా సంగతి చెప్పలేదా అన్నది వనజ. చెప్పాను, వాళ్ళకు నువ్వు నచ్చలేదు అన్నాడు. నువ్వు మా వాళ్ళకు నచ్చవు. మన వాళ్ళ సంగతి వద్దు, నీ సంగతి చెప్పు అన్నది వనజ. ముందు నీ సంగతి చెప్పు అన్నాడు శ్రీరామ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలి అన్నది వనజ. అందుకే సారీ చెప్పాను అన్నాడు శ్రీరామ్. అంటే అని అంది వనజ అర్థం కాక. నీ మీద చాలా కథలున్నాయి. ఉద్యోగంలో చేరిన అతి స్వల్ప వ్యవధిలో నీ బాస్ నా కోసం ఉద్యోగం వేయించాడు. ఆయనకంత అవసరం ఏమిటి? నేను నిన్ను నమ్ముతాను, కానీ లోకం నమ్మదు. నేను నీతో జీవించాలనుకుంటున్నాను, కానీ నీతో పాటు ఈ లోకంలోనే జీవించాలి. లోకాన్ని నేను విస్మరించలేను అన్నాడు శ్రీరామ్. వనజ అతన్ని బ్రతిమాలింది, అతడి ముందు ఏడ్చింది. అయినా శ్రీరామ్ చలించలేదు. నువ్వు వేరే పెళ్లి చేసుకునే మాట అయితే నన్ను చంపేసేయి అంది వనజ. హత్యలు చేయటం నా వల్ల కాదు అన్నాడు శ్రీరామ్. అతడు దృఢ నిశ్చయంతో ఉన్నాడు. నీ కోసం నన్ను ప్రేమించి పెళ్ళాడాలనుకున్న నా బాస్ని వదులుకున్నాను అంది వనజ. అత్తడి ప్రేమను నువ్వు నమ్మావా వనజ? కొన్నాళ్ల పాటు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ పైన తనే నిన్ను వదిలించుకునేందుకు చూసేవాడు అన్నాడు శ్రీరామ్.
శ్రీరామ్ పచ్చకామెర్ల రోగి కూడా అయ్యాడని వనజ గ్రహించింది. శ్రీరామ్ అయితే ఇక నువ్వు నాకు దక్కనట్లేనా? బహుశా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అంది బాధగా. ఇప్పుడు అలా అనిపిస్తుంది వనజ, తర్వాత అంతా మామూలైపోతుంది అని అన్నాడు. పోనీ నా ఆఖరి కోరిక తీరుస్తావా అని అడిగింది వనజ. ఏమిటది అని అడిగాడు. ఆ కోరిక శ్రీరామ్కి ఇష్టమైనదే. ఏమిటంటే ఒక్కసారి అతడు ఆమెతో గడపాలి. శ్రీరామ్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. అప్పుడు వనజ అతన్ని కౌగిలించుకుంది. అది ఎంతో బలమైన కౌగిలి. తను మనసారా ప్రేమించిన మగవాడు తనకు దక్కకుండా పారిపోతుంటే ఆపడం కోసం సర్వశక్తులు క్రోడీకరించిన ఒక మగువ కౌగిలి అది. ఆ కౌగిలిలో ఉక్కిరి బిక్కిరవుతూనే ఆనందిస్తున్నాడు శ్రీరామ్. అయితే ఆ కౌగిలి వెన్నుపోటు పొడవడానికని అతడికి ఆ క్షణంలో తెలియదు. తెలిసేసరికి బలంగా కత్తి అతడి వెన్నులో దిగబడింది. దుర్మార్గుడా, స్త్రీలను వంచే నీ వంటి వారిని నేను బ్రతకనిస్తాననుకున్నావా అన్నది వనజ. వనజ చేతిలో శ్రీరామ్ చచ్చిపోయాడు. ఆఖరికి నీ అదృష్టం ఇలా తగలడిందేమిటే అంది వనజతో సుమిత్ర. వనజ జైల్లో కటకటాల వెనుక ఉన్నది. సుమిత్రకు వనజ అప్పుడు శ్రీరామ్ తనకి ఏ విధంగా పరిచయమైనది చెప్పి, ఆ రోజు ఆ వృక్షవాడి చేతిలో మానభంగం పొందినా నాకు ఈ దశ పట్టేది కాదు. ఎందుకంటే ఆ ఒక్క క్షణంలో వాడి మీద ద్వేషమే కలిగేది. తర్వాత మనసులో సరిపెట్టుకునేదాన్ని. కానీ ఈ శ్రీరామ్ నన్ను పూర్తిగా వశపరుచుకున్నాడు. వాడు లేనిదే నేను బ్రతకలేననే స్థితికి నన్ను తీసుకువచ్చాడు. ఆ రోజు నన్ను ఇలా రక్షించి ఇప్పుడు ఈ స్థితిని కల్పించాడు. ఆ వృక్షవాడు తలపెట్టిన మానభంగం కంటే వీడు తలపెట్టిన మానభంగం క్రూరమైనది, ఘోరమైనది అన్నది. అప్పుడు ఆమె ఏడవలేదు. ఆమె చూపులు, మాటలు అమాయకురాలైన ఆడపిల్లలను మాయమాటలతో వశపరుచుకోవాలనే దొంగ ప్రేమికులకు తిరుగులేని హెచ్చరికల్లా ఉన్నాయి. ఇది కథ. కథ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ఏదేమైనా ఆడపిల్లలు జాగ్రత్త. ఎవరు ఎంత బాగా ప్రేమించినట్టు నటించినా మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి. మనకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఓకేనా? అర్ధరాత్రిలో ఆడవాళ్ళని స్వేచ్ఛగా తిరుగుతామని అంటారు. మగవాళ్ళకే స్వేచ్ఛ లేదు, ఇంకా మనకెక్కడది? సో కొంచెం ఆలోచించుకొని అడుగులు వేయండి. ఓకేనా? ఈ కథ రచించిన జొన్నలగడ్డ రామలక్ష్మి గారికి మనందరి తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. చెక్ సీ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త కథతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.